సిటీ న్యూస్కు స్వాగతం. నిర్ణీత సమయానికి అర్జీలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయానికి అర్జీలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందుకున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా వివిధ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తూ అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగాయలంక మండలం శ్రీ ప్రసన్న గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాగాయలంక మండల కేంద్రంలోని ప్రసన్న గణపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపారు. జనసేన నాయకులు బండిరెడ్డి హరి, డీసీ చైర్మన్ బండిరెడ్డి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో రేవాళ్లపాలెంలో రేమాలవారిపాలెం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీగా తరలివచ్చి నాగాయలంక ప్రధాన సెంటర్ వద్ద బుద్ధప్రసాద్ అభిమానులు, కార్యకర్తలు, కూటమి నాయకులు కేక్ కట్ చేశారు. ఉగాది శివవిష్ణువర్ధన్ ఆధ్వర్యంలో మండలి బుద్ధప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా నాగాయలంక పంచాయతీ ఆవరణలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, మండలి అభిమానులు బుద్ధప్రసాద్ క్షేమాన్ని కోరుకుంటూ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించేలా ఆయనకు శక్తినివ్వాలని ప్రసన్న గణపతిని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయం వద్ద కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు స్వీట్లను పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి 69వ జన్మదినం పురస్కరించుకుని నాగాయలంక మండలంలో అతివైభవంగా ముందుగా వినాయకుడి గుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి, అలాగే వాసవి కన్నికా పరమేశ్వరి గుడి, 3 గుళ్ళలో కూడా విశేషంగా పూజలు జరిపించి ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి పూజ చేసి నాగాలంక మెయిన్ సెంటర్లో టీసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో భారీ కేకు కట్ చేయడం జరుగుతుంది. ఇలాగే మన ఎమ్మెల్యే గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ముందు ఎన్నో జనసేన పార్టీలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా నాగాలంక మండల జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు, అలాగే కూటమి ఏపీ యోగసభ ఆధ్వర్యంలో ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగిన యోగా తరగతుల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆసనాలు వేశారు. ఏపీ యోగా సభ ఆధ్వర్యంలో ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగిన యోగా తరగతుల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన యోగా ప్రోటోకాల్ ప్రకారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగిన యోగా తరగతుల్లో ఆసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే జూన్ నెల 21వ తేదీ 11వ అంతర్జాతీయ దినోత్సవం వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యోగా మాస్టర్ ట్రైనర్లు ఇక్కడ బాగా శిక్షణ పూర్తి చేసుకుని మండలాలకు వెళ్లి అక్కడ గ్రామస్థాయిలో యోగా ట్రైనర్లకు శిక్షణ ఇస్తారని కలెక్టర్ వివరించారు. ఆ ట్రైనర్లు గ్రామాల్లో ప్రతి 50 నుంచి 100 మంది కుటుంబాలకు యోగాలో శిక్షణ ఇస్తారని, ఆ విధంగా అందరూ శిక్షణ పొంది వచ్చే జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున వారి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. ప్రతిపక్షాలను సైతం అబ్బురుపరిచేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మండలి బుద్ధప్రసాద్కే దక్కుతుందని కూటమి నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షాలను సైతం అబ్బురుపరిచే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్న ఘనత ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కే దక్కుతుందని కూటమి నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షాలను సైతం అబ్బురుపరిచే విధంగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తున్న ఘనత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కే దక్కుతుందని పలువురు కూటమి నేతలు పేర్కొన్నారు. మోపిదేవిలో బుద్ధప్రసాద్ 69వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ మండలాధ్యక్షులు పోషడపు రత్నగోపాల్ పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు, సీనియర్ నేత రావి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బుద్ధప్రసాద్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోపిదేవి ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన కేకును రత్నగోపాల్, రావి నాగేశ్వరరావు, జనార్దన్ రావులు కట్ చేసి కూటమి నేతలు, కార్యకర్తలకు తినిపించారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సనకా ప్రశాంత్, రావి నాగేశ్వరరావు, రత్నగోపాల్, జనార్దన్ రావులు బుద్ధప్రసాద్ సేవలను కొనియాడారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు, కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, ఎంపీటీసీ సభ్యులు సనకా వెంకటరాజేష్ బాబు, కొమ్ము పవన్, నీటి సంఘం అధ్యక్షులు గొర్రపాటి దుర్గానాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన జీవసేవ ముద్దుబిడ్డ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మోపిదేవిలో ఘనంగా చేయడం జరుగుతుంది.
అలాగే మోగుదే మండలంలో ఉన్న ప్రతి పంచాయతీలో కూడా కూటమి అభ్యర్థులని కలుపుకొని ప్రతి పంచాయతీలో కూడా కేకులు కట్ చేయమని చెప్పి కూడా అందరినీ కోరడం కూడా జరిగింది నిన్నటి నుంచి కూడాను. ఎందుకంటే అలాంటి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో మా అలాంటి యువత కూడా ఈరోజు జనసేన పార్టీ ద్వారా కూడా వచ్చిన యువత కూడా పనిచేయడం అనేది మేము కూడా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాం కూడాను. ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి, యువత కూడా ఇవాళ పెడదారి పట్టుకోకుండా పార్టీలతో పాటు మమేకమయ్యి అలాగే పార్టీ భావజాలను కానీ అందరినీ కలుపుకుని ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పి అదే ప్రజా సమస్యల మీద కూడా ఎలా పోరాడాలని చెప్పి కూడా బుద్ధప్రసాద్ గారి దిశానిర్దేశం ప్రతి మీటింగ్లోనూ మాకు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన మన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి చూస్తే మనకు రోడ్లు మన నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు తీసుకొచ్చారు. అలాగే గోకులాల షెడ్లు తీసుకురావడం కానీ అన్నిటికన్నా ముందు మనకి గొల్లల మోద క్షిపణి కేంద్రం తీసుకురావడం అనేది అది బుద్ధప్రసాద్ గారి వల్ల మాత్రమే అయింది. సతీష్ రెడ్డి గారిని పట్టుకుని అట్లాగే బీజేపీ కూడా కూటమి అభ్యర్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు ఇవాళ దేశంలో అరుదుగా ఉంటున్నారు. ఎందుకంటే నీతి నిజాయితీలకి మారిపోయారు. అట్లాగే బుద్ధప్రసాద్ గారి ఫ్యామిలీ చూసుకుంటే ఆనాటి కృష్ణరావు గారి దగ్గర నుంచి కూడా ఇవాళ బుద్ధప్రసాద్ గారి దగ్గర, అట్లాగే వాళ్ళ తనయుడు రాజాబాబు గారు కానీ ప్రజా సమస్యల మీద పోరాటమే తప్ప వాళ్ళకి రెండో ఏజెండా లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కార్యకర్తలకి మా బొట్టాలు కూడా కొద్దిగా చిన్నపుచ్చుకుంటున్నాం. అయినప్పటికీ కూడా అలాంటి నిజాయితీ పనులు అలాగే ఉంటారు. అలాగే ఉండాలని కూడా ప్రజలందరూ తాత్కాలికంగా ఎవరైనా చిన్న ఇబ్బందులు పడినా ఆ నిజాయితీతనాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దివిసీమలో ఆ కుటుంబానికి ఉన్న చరిష్మా కానివ్వండి, అట్లాగే సమస్యల మీద అవగాహన కానివ్వండి, ఆనాడు 70 తుఫాను కాడి నుంచి ఈనాటి వరకు కూడా అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న కుటుంబం అది. ఆ వ్యక్తులు ఇంకా 100 ఏళ్ళు ఇట్లాంటి జన్మదినాలు జరుపుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని, అట్లాంటి వ్యక్తులు ఉన్న కాలంలో మనం కూడా పుట్టి వాళ్ళతో పాటు సమకాలీన రాజకీయాలు చేస్తున్నందుకు మనందరికీ కూడా మేము కూడా బుద్ధప్రసాద్ గారు, మండల కృష్ణరావు గారు టైంలో మేము కూడా రాజకీయాలు చేసామని పెంచుకోవటం అనేది చాలా గర్వకారణం. బీజేపీ తరఫున మోపిదేవిలో ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి ఘనంగా సెంటర్లో చేయటం జరిగింది. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మరి ఆయన ద్వారా ఆయనకి ఎన్నో ఇటువంటి పుట్టినరోజులు బాగుండాలని, భవిష్యత్తు బాగుండాలని పూజలు చేయించడం జరిగింది. బుద్ధప్రసాద్ గారు అంటే నీతికి నిజాయితీకి మారిపోయారు. ఆయన జనంలో మనిషి, జనం అంటే స్వేచ్ఛగా మాట్లాడే మనిషి. కాబట్టి బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు రాజకీయ నాయకుల్లో. ఎందుకనంటే ఆయన తీరే వేరు, మాటల మనిషి, చేతల మనిషి, కానీ మాటల మనిషి కాదు, చేతల మనిషి ఆయన. మరి ఆయనకి మరి ఇంత క్రితం ప్రతిపక్షంలో ఉండగా కూడా ఎన్నో జనం కోసం వర్షం కురిసినా ఇంకోటి వచ్చినా కుప్పలు కొట్టేసి రోడ్ల మీద ఉంటే ఆయన జీప్ వేసుకుని వెనకాల వస్తూ ఉంటే జనం అందరూ బొడ్లు కొనకపోతే కొనేదానికోసం ప్రయత్నం చేస్తే ఆయన వస్తేనే బొడ్లు కొనడం జరిగింది. అట్లాగే ఆయన రేటు నిర్ణయించకపోతే కూడా మొక్కజొన్నలకి వీటికి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ధర్నా లాంటిది అసలు నిరాదీక్ష చేస్తానని మరి రేటు ప్రకటించేదాకా అక్కడే మధ్యాహ్నం దాకా కూర్చొని చేయడం జరిగింది. ఆయన ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో హౌస్ అరెస్టులు చేయటం, ఆ ప్రతిపక్షంగా ఉండగా అధికార పక్షం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే అసలు చెప్పనలవి కాదు. అట్లాగే వాళ్లే కాదు, మమ్మల్ని కూడా 144 పెట్టి చంద్రబాబు నాయుడు గారు హెచ్ఐవి నివారణకు, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాగాలంకలో కళాకారులు వీధి నాటకం ప్రదర్శించారు. హెచ్ఐవి నియంత్రణకు మరియు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై నాగాయలంకలో కళాకారులు వీధి నాటకం నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పర్యవేక్షణలో కృష్ణా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ మరియు లెప్రసీ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజలకు హెచ్ఐవి నియంత్రణకు మరియు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఐసీటీసీ సెంటర్లు, ఏఆర్టీ మందులు, పీపీటీసీ కేంద్రాలు, మొబైల్ ఐసీటీసీ కేంద్రాలు, రక్తదానం తదితర విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నాగాయలంకలో గుడివాడకు చెందిన ఎం శేఖర్ బాబు బృందం కళాకారులు వీధి నాటకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గైడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు శశికళ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఐవి వ్యాధిపై కాదు, సమస్య ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుందాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిటిసి సెంటర్లు ఉన్నాయి, సమగ్ర సలహా మరియు పరీక్షా కేంద్రం. అక్కడ హెచ్ఐవి టెస్ట్ చేయించుకొని హెచ్ఐవి ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు, ఉన్నా కూడా భయపడక్కర్లేదు. CD4 కౌంట్ తో సంబంధం లేకుండా ART మందులు వాడితే ఎక్కువ కాలం బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈనాడు ప్రతి గర్భవతి స్త్రీ కూడా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో PPTC కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈనాడు మనమందరం కూడా అసమానతను తొలగించి హెచ్ఐవి బాధితుల పట్ల ప్రేమ ఆప్యాయత చూపించాలి. హెచ్ఐవి యాక్ట్ 2017 అమలులో ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.